హలో అండి, బాగున్నారా? నేను బాగున్నాను. నేను చేయబోయే వంట బెల్లం తాలికలు. అంటే మరి ఇంగ్లీష్లో రెసిపీ అంటారేమో. రెసిపీ చేస్తున్నానండి నేను. ఇంగ్లీష్లో చేయబోయే వంట తాలికలు అండి, బెల్లం తాలికలు. 2 గ్లాసులు నీళ్ళు వేసాను, 2 గ్లాసుల పిండి, కొంచెం వాటర్లో చక్కెర వేసుకోవాలండి. అది పిండికి పట్టడానికి. పిండి వాటర్లోనే వేసుకుని కలుపుకోవాలి. పెట్టుకుంటూ ఉంటాం మనం. పెట్టేసుకున్నాను పిండి. కలిపేయడమేనండి, అలా కలిపేయాలి. అది అలా కలిపేయాలి. కలిపేసాక పిండి పెట్టేసుకుంటాం కదండి. పెట్టేసాం కదా, దాన్ని కొంచెం చల్లగా చేసుకోవాలి. మీకు చూపించినాను చూడండి, ఉడికిందని. ఈ విధంగా ఉడకబెట్టేసుకోవాలండి. పెట్టేసుకోవాలి పిండిని. కొంచెం చల్లగా చేసుకున్నాక అప్పుడు బెల్లం తాలికలు చేసుకోవాలి. వడదండి, మా చెల్లి చేస్తుంది తాలికలు. ఊరి నుంచి వచ్చింది మా చెల్లి, తాలికలు చేస్తుంది. మేము ఒకవేళ తినాలి అనుకున్నప్పుడు అండి, మేము ఇలాగే చేసుకుంటామండి. తాలికలు కానీ, జున్ను కానీ, కుడుములు కానీ ఇలాగ చేసుకుంటాం. మీకు తెలిసే ఉంటుంది ఏ టైంలో చేసుకుంటారో. ఇది చూసారు కదా, ఇదే టైంలో మా చెల్లి చేస్తుంది, మా కోళ్ళ చేస్తుందండి. అమ్మాయి మా కోళ్ళు కూడా చేస్తుంది. చెల్లెలు కోళ్ళు తాలికలు చేస్తున్నారండి. మా చెల్లి అండి, అమ్మాయి. అదే విధంగా చేసుకోవాలి తాలికలు అంటేనే. ఏ రాష్ట్రాల వాళ్ళు చేసుకుంటారో మీరైతే కామెంట్ ఇవ్వండి. కొంచెం కామెంట్ అయితే వస్తే బాగుంటుంది. కామెంట్ ఇవ్వండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు. మా మనవరాలు చేస్తుంది, చూసారా? మా మనవరాలు అది. ఎవరేది చేస్తే అదే చేసేయాలండి. మా మనవరాలు కూడా చూడండి, తాలికలు అలా చేసేసుకుంటున్నారు. మా కోళ్ళను, మా చెల్లెలును. అదేవిధంగా చేసుకోవాలని సన్నంగానే లోవుగా చేసుకుంటే మళ్ళీ ఉడకవండి. కానీ ఇవి చేసుకునండి. మీరు చెప్పాలండి, ఏ రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారో మీరు చెప్పాలి నాకు. ఏ టైంలో చేసుకుంటారో నాకు చెప్పాలి మీరు. చూసారు కదా, మా మనవరాలు తంటాలు పడిపోతుంది. ఎవరైతే చెప్తే చేయాలి. నేను చేస్తా అంటూ ఉంటుంది. ఐ లవ్ మనవరాలండి అది. చూసారు కదా, పొట్టు చీలు వేసుకుని చేసేస్తుంది. పొట్టిది చూడండి, చేస్తున్నారు. బిజీగా ఉన్నారు అత్త కోడళ్ళు. పాకానికి నీళ్ళు పెడుతున్నాను, చూసారు కదా. అది పాకానికి పెట్టాను గిన్నె. 7 గ్లాసులు నీళ్ళు వేసాను. 7 గ్లాసులు వేసుకుంటేనే మనకి తాలికలు బాగా తయారవుతాయి. అంటే మరి గట్టిగా కాకుండా, మరి పలస కాకుండా మీకు చెప్తున్న 2 పెట్టి 7 గ్లాసులని బెల్లం వేసానండి. 1/2 కేజీ బెల్లం. ఆంధ్ర నుంచి వచ్చిందండి బెల్లం. మన సైడ్ ఎక్కువ ఇదే వాడుకుంటాం, అచ్చి బెల్లం. 1/2 కేజీ వేసాను బెల్లం. అది బాగా కరిగిపోవాలి. అవి కరిగేటప్పటికి మనకి తాలికలు రెడీ అవుతాయి. చూడండి, తాలికలు రెడీ అయిపోయినాయి అనుకో. చూడండి, పాకం రెడీ అయిపోయింది. ఆ విధంగా ఉండాలి పాకం. తర్వాత తాలికలు వేసుకుంటాం కదా,
అందుకు కొంచెం దగ్గరికి అవుతుంది. కొబ్బరి వేసుకుంటే అండి చాలా బాగుంటుంది. కొబ్బరి తురుముతున్నాను, అదే తురవడం అంటే మిక్సీ పడుతున్నాను. మీకు చూపించున్నాను చూడండి. కొబ్బరి మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసాను. తాలికలు వేస్తున్నాను పాకంలోను. చూడండి, మా నాన్న చేసేవాడండి అలాగా. మా చెల్లి చెప్తుంది చిన్న చిన్నగాని, నాన్న చేసేవాడు అక్క అని. అంటే గుర్తొస్తూ ఉంటాయి కదండి. నాన్న లేరు, నాన్న చేసేవాడు అని చూపించి ఇచ్చింది చెల్లెలు. నాన్న అంటే తాలికలు రెడీ చేసేవారు. అమ్మ చేసేది, అమ్మ కూడా లేరు. చూడండి, ఇదే విధంగా తాలికలు వేసుకోవాలి. అయ్యా నాన్న చేసినవి మళ్ళీ తెచ్చిచ్చిన చెల్లెలు 2, అక్క ఏ అక్క అని వేసాను కదండి. తాలికలు వేసాను. ఒక ఫస్ట్ పొంగుకి పాకం మరిగాక ఫస్ట్ వేసానండి తాలికలు. మళ్ళీ సెకండ్ టైం కొంచెం మరిగి పొంగు, అది చూసారా అలా పొంగు రావాలి. పొంగు వచ్చాక మళ్ళీ రెండోసారి వేసుకోవాలి తాలికలు. పొంగుతుంది కదా, కొంచెం ఆవిరి పెట్టేసిందండి కెమెరాకి, నేను చూసుకోలేదు. చూడండి, ఒక లైక్ చేయండి. మళ్ళీ రెండోసారి తాలికలు వేసానండి. మీకు చూపించున్నాను నేను. మరి ఎక్కువ తిప్పకూడదండి, తిప్పితే ఇరిగిపోతాయి. అందుకు మీకు లేపు చూపించున్నాను మీకు తాలికలు. చూడండి, కొబ్బరి అవి పొడి వేసేసుకున్నాను. కొబ్బరి, మిరియాలు, ఇలాచి పొడి వేసాను, మీకు చూపించలేదు. మిక్సీ పెట్టేశాను. అలా మళ్ళీ మామూలుగా తీసి చూశాను అవి సెట్ అవుతున్నాయా లేవని. అది కూడా వీడియో పెట్టాను. కొంచెం మళ్ళీ దగ్గరికి రావాలి, అందుకును మళ్ళీ మానేశాను. మళ్ళీ చూడండి, ఇప్పుడు మళ్ళీ చూపించున్నాను మీకు. కొబ్బరి వేసాను కదండి, టేస్ట్ బాగా వస్తుంది. దీంట్లోనే మళ్ళీ జీడిపప్పు, కిస్మిస్ వేసుకుపోయానండి. జీడిపప్పు వేసుకుంటే వేపేసి నేతిలో చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు దీంట్లో. అందరు తినరు కదండి నెయ్యి, అందుకు నేను వేయలేదు. మళ్ళీ చూడండి, మళ్ళీ గిన్నెలు వేసి పెట్టాను. చూసారా పొగ వచ్చేస్తుందోను. తాలికలు రెడీ అయిపోయినాయండి. ఇవాళ చేసినాయండి, రేపు పొద్దున్న తింటే మరి చాలా బాగుంటుంది. చూడండి, అంటే కొంచెం పాకంగానే దింపాను. అంటే దింపడం అంటే దింపాక మళ్ళీ టైట్ అయిపోద్దండి తాలికలు. చూసారు కదా, రెడీ అయిపోయింది.